సొంత చెల్లిని సొంత తల్లిని ఆస్తి పంపకాల్లో దూరం పెట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా వెన్నుపోటుదారుడు ఎవరని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా గూడూరులో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలు ఇదే రోజున తీర్పిచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో స్వయంగా తాను హామీలు ఇవ్వడం జరిగిందని, తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సంవత్సరం రోజులకే ఇది చీకటి రోజు, ఇది వెన్నుపోటు రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు ఆర్జీఓకి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మేము చేస్తున్నాం. భయంతో 5 సంవత్సరాలు ప్రజలు బిక్కుమంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నాను. మేము ఉంటుంది కాబట్టి అదే మాట్లాడితే వెన్నుపోటు తినమంట, గొడ్డలు వేటంట. ఇదంతా ఎవరు గొడ్డలు వేట వెన్నుపోటు పొడిచింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సొంత పార్టీ ఒకటి పెడితే ఆ పార్టీని లాక్కుంది నువ్వు కదా. అసలు గొడ్డలు వేటంట. గొడ్డలు వేట ఎవరు? మీ చిన్న చెప్పింది ఎవరు? మీరు కదా. తెలుగుదేశం పార్టీ కూడా మీరు చెప్పేసి మా పైన వేసిన కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి తరివేసి ఆస్తిలో పైసా ఈకున్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాలిస్టులుగా తయారయ్యే ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు వణికాయి కింద నుండి పై దాకా కారింది మొన్న మా మహానాడు చూసి. ఆ దెబ్బతో ఇంకేం చేయలేక మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే కడపలో జరిగిన మహానాడు మొత్తం కింద నుండి పై దాకా ఇది అందరికీ తెలిసింది, మొత్తం తెలియకుండా పొల. ఆ భయంతో మీరు ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం మనం పోకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారు ఉద్దేశంతో మీరు వచ్చారు. ప్రజలు ఏం అనుకోవట్లేదు కదా, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజు అని చెప్పి కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చేరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం చెప్పేదానికి మీకేం లేదు, అర్హత లేదు బ్రదర్. మీ 5 సంవత్సరాల్లో మీరు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పని చేయాలి. మీరు చేసింది ఏంటి? పూర్తిగా మద్యపానం చేసి ఎత్తేస్తున్నారు. ఎత్తండి పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు 30,000 మందిని చంపేసిన చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నారు. అది చెప్పరా ప్రజలకే? మీ జీవానికి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. గూడూరు నియోజకవర్గంలో దాదాపు 200 మంది మీ మందు తాగి చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సీ హామీ ఇచ్చారు. నేను వస్తే మెగా డిఎస్సీ పూర్తి చేస్తానన్నా, ఈ సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా చెప్పిన మాట కూడా రికార్డులో ఉన్నాయి. ఈరోజు మెగా డిఎస్సీ ఇస్తున్నటువంటి మగోడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు ఇలాకపోయారు. అట్లాగే అన్నా క్యాంటీన్ పేదోడికి 5 రూపాయలకు అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసింది మీరు, మేము కాదు. మేము రావడం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ని మొత్తం రద్దు చేశారు. ఒక్క లోనైనా సరే గత 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీకి కానీ, ఒక బీసీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక ఓబీసీకి కానీ ఇచ్చినటువంటి పాపం ఆయన గారు ఉందని నేను తెలియజేస్తున్నాను. ఒక్క లోన్ ఇచ్చారో చెప్పండి. ఇక్కడ ఎంతమంది విలేకరు ప్రశ్నలు ఉన్నారు, మీడియా అందరి కులాలు ఉన్నారు. మీకు ఏదైనా ఒక్క లోన్లు 5 సంవత్సరాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. న్యాయం చెప్తాం. ఇది ఎక్కడో బయటకు పోపడలే. మీరు ప్రజల్లో తిరిగే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల్లో తిరిగే కథ కాదు. అది తిరగకుండానే వెనుపోటు దినం అని చెప్పి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము సూపర్ 6 చెప్పాం. మొదటి నెలలోనే 4,000 పెన్షన్ని 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచినటువంటి మగ ప్రభుత్వం మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాదాపు 16,347 డిఎస్సీ పోస్టుని ఫిలప్ చేసేటువంటి మా నాయకుడు బలవంతుడు, రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి ధైర్యంగా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే దీపం 2 కింద ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి గవర్నమెంట్
తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే అధికారం రాగానే మీకు అందరూ తెలుసు, మీరు ఎక్కడో రాష్ట్రం చూడబోలే, మీరు గూడూరు నియోజకవర్గంలో చెన్నూరు రోడ్డు చూడండి, తిప్పారపూర్ రోడ్డు చూడండి, మీరు ఆర్ఎండ్బి రోడ్డు చూడండి, వాళ్ళ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నాయి, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ ప్రెస్ మీడియా మీద కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఉదాహరణ అదే, అంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే మత్స్యకారుల భరోసా కోసం వాళ్ళు ఆ వేటకి పోయిన రోజుల్లో 20,000 రూపాయలు, గతంలో 10,000 ఇచ్చాం, మేము గెలిచిన మేము కూడా 20,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నానని చెప్పి పాపం ఈరోజు అది చేసినటువంటి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం, ఆ చెత్త మీద పన్ను రద్దు చేసినటువంటి మగాడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ఈరోజు పంచాయతీలకి మా ధైర్యశాలి, మా నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పంచాయతీలకి 990 కోట్లు నేరుగా ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నారంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. గతంలో మీ పంచాయతీరాజ్ మినిస్టర్ తెలియదు, మీరు ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వలేదు, ఇచ్చిన డబ్బులను కూడా మీరు సోహా చేశారు తప్ప, సర్పంచ్ పేర్కొన్నాడు తప్ప పాప ఆయనకు అధికారం లేకుండా చేసినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గీత కార్మికులకి 10% రిజర్వేషన్ పెట్టి మద్యం షాపుల్లో కూడా గీత కార్మికులకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే స్వర్ణ కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క సోలార్ ద్వారా ప్రతి ఇంటి మీద కూడా ఈ సోలార్ సంబంధించిన సిస్టమ్ పెట్టి ఎవరు కూడా కరెంట్ ఛార్జీలు కట్టకుండా చేసే విధంగా ప్లాన్ చేసినటువంటి గవర్నమెంట్ మా ఇండియా గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.